హలో ఫ్రెండ్స్, నమస్తే. నిస్వార్థమైనటువంటి మనసు, నువ్వు ఫోన్ చేసినప్పుడు స్పందించి, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని నీ భుజం తట్టే ఫ్రెండ్ ఉంటే మాత్రం లైఫ్లో వాడిని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ఈ యొక్క కమర్షియల్ సమాజంలో, స్వార్థంతో కూడుకున్నటువంటి సమాజంలో, కుళ్ళు కుతంత్రాల మధ్యన బ్రతుకుతున్నటువంటి సమాజంలో నీతి కలిగి నీ స్నేహం కోసం, నీ కోసం విలువ వాల్యూ ఇచ్చేటటువంటి మనిషి గనక నీకు దొరికితే నీ ప్రాణం పోయేదాకా అటువంటి మంచి మిత్రుని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే మంచి స్నేహితులు అరుదుగా దొరుకుతారు. ఆణిముత్యం లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు దొరికితే మాత్రం లైఫ్లో వాళ్ళను మాత్రం వదిలిపెట్టొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సమాజం పూర్తిగా కలుషితమైపోయింది, కాలుష్యమైపోయింది. నీ దగ్గర డబ్బు ఉంటేనే, నీ దగ్గర విలువ వాల్యూ ఉంటేనే నీ దగ్గరకు వస్తారు. అంతేగాని నువ్వు సామాన్య వ్యక్తిగా ఉన్నప్పుడు నీ మంచి మనస్తత్వాన్ని గమనించి నీ దగ్గరకు వచ్చి నీతో స్వచ్ఛమైనటువంటి ప్యూరిటీ కలిగినటువంటి స్నేహం చేసేటటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే లైఫ్లో వదిలిపెట్టొద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. మనిషి ముఖ్యమా, మనీ ముఖ్యమా అంటే మనీ మాత్రమే ముఖ్యమంటుంది సమాజం. మానవత్వ విలువలుండి మంచితనం మెండుగా ఉన్నటువంటి మనిషి కంటే కూడా మనీయే ముఖ్యమంటుంది. కాబట్టి మనీ ఉంటే కోకొల్లలుగా నీ వెంటబడుతుంటారు. నీ దగ్గర టాలెంట్ ఉంటే, నీ ఉపయోగం ఉంటేనే నీ దగ్గరకు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాదు స్నేహితులు. నువ్వు హీన స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, తక్కువ స్థితిలో ఉన్నా నిన్ను నేనున్నానంటూ భుజం తట్టి నీ ఆపదలో నీ కన్నీళ్లను తుడిసేటటువంటి వ్యక్తి స్నేహితుడిగా దొరికితే నీ కంఠంలో నీ తుది శ్వాస విడిసేదాకా అలాంటి మంచి మనసున్నటువంటి మిత్రులను మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే కొంతమందిని స్నేహాలు చూస్తుంటే జెలసీ అనిపిస్తుంటుంది. ఎంత ఫ్యూరీగా ఉంటాయంటే, ఎంత ఒరిజినల్గా ఉంటాయంటే, కానీ అనిపిస్తుంటుంది ఇలాంటి స్నేహితులు మనకెందుకు దొరకరు అని. కాబట్టి మంచి మనసున్న మిత్రులు గనక మీకు చేదోడు వాదోడుగా ఉంటే వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్లకు కూడా మీరు సమయాన్ని కేటాయించండి. రోజులో ఒక 10 నిమిషాలైనా వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి. దగ్గరగా ఉంటే కలవటానికి ప్రయత్నం చేయండి. స్నేహాన్ని, స్నేహభావాన్ని, స్నేహతత్వాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఏదైనా సరే నీతో ఉన్న మేడలు నీకు తోడుగా రావు, మిద్దెలు రావు. డబ్బు, విలువ, వాల్యూ, పేరు, ప్రఖ్యాతులు ఏది నీకు తోడుగా రాదండి. నువ్వు చనిపోయిన తర్వాత నలుగురు నీతో మంచిగా చెప్పుకోవాలంటే మంచి మిత్రులు ఉండాలి, మంచి స్నేహితులు ఉండాలి, మంచి స్నేహభావం నువ్వు కలిగి ఉండాలి. అది మాత్రమే శాశ్వతం. మంచి సాధ్యమైతే మంచి చేయటానికి ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప ఏ ఒక్క వ్యక్తిని నిందించడం, దూషించడం చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మంచి స్నేహితులుంటే మీ స్నేహం 10 కాలాల పాటు కళకళలాడాలని, అలా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.